నమస్తే. తెలుగులో అనేక విజయవంతమైన సినిమాలు చేసిన సీనియర్ నటి భానుప్రియ బాధాకరమైన జీవిత కథ ఇది. అసలేం జరిగిందో చూద్దాం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక్కసారిగా పతనమవుతాడు. ఎవరికి అవసరం లేని వ్యక్తి ఒక్క రోజులో ధనవంతుడవుతాడు. విధి విలాసం ఎవరికి తెలుసు? దేవుడు ముందు ఎవరు నిలబడగలరు అనే మాటకు ఇదే కారణం. ముఖ్యంగా సినిమా రంగంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలుగుంటుంది. హిట్ సినిమాలు ఇస్తున్నప్పుడు అందరూ వారి వెనుక నిలబడతారు. వారిని ఒక్కసారిగా చూడ్డానికి ప్రాణాలైనా ఇస్తారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ వారు తెర వెనుకకు వెళ్ళిపోతున్నప్పుడు వారు చనిపోయినా చూసేవారుండరు. కొంతమంది కళాకారులు రోడ్డున పడి చనిపోయిన సంఘటనలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇదే జీవితంలో అతిపెద్ద విషాదం. ఒకప్పటి అందాల తార, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి అందెగత్తె భానుప్రియ తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషలలో 150కి పైగా చిత్రాలలో నటించిన ఈ నటి నటనతోనే కాకుండా నృత్యంతో కూడా మంత్రముగ్ధులను చేసింది. 1994లో విడుదలైన రవిచంద్రన్ నటించిన రసిక చిత్రం చూసిన వారికి ముద్దు మొహం నాయిక భానుప్రియ జ్ఞాపకం మరువలేం. ఆ తర్వాత దేవరమగ, సింహాద్రి సింహ, కదంబ, మేఘ్షు వంటి చిత్రాలలో నటించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయిన భానుప్రియ నృత్యానికి ఫిదా కాని వారు లేరు. ఇప్పుడు 58 ఏళ్లు నిండిన ఈ నటి జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోయారు. నటి జీవితంలో విషాదాల పరంపరే నడిచింది. దశాబ్దాలుగా బహుభాషా చిత్రాలలో నటించిన ఈ నటి చివరికి సినీ పరిశ్రమకు దూరమయ్యారు. 90లలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందిన భానుప్రియ అభిమానులు కొంతకాలం ఆందోళన చెందారు. కానీ ఏ రంగమైనా అంతే కదా. ప్రస్తుతం ఉన్నప్పుడు అభిమానం, ఇంకా ఏవేవో కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నా ఆ తర్వాత వారి గురించి మర్చిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. భానుప్రియ గురించి ప్రజలు మర్చిపోయారు. 1998లో భానుప్రియ సినిమాటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ను వివాహం చేసుకున్నారు. 2005లో విడాకులు తీసుకున్నారు అనే వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన నటి, మేమిద్దరం బాగున్నాం, కొన్ని కారణాల వల్ల వేరువేరు చోట్ల నివసిస్తున్నాం అంతే, విడాకులేమీ కాలేదు, విడాకుల వార్త కూడా అబద్ధమన్నారు. కానీ 2018 భానుప్రియ జీవితంలో అతిపెద్ద షాక్గా మారింది. ఆమె భర్త ఆదర్శ్ గుండెపోటుతో మరణించారు. భర్త మరణం తర్వాత నటి భానుప్రియ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే బాధతో జ్ఞాపక శక్తిని కోల్పోయిన నటి ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్త మరణం తర్వాత నేను సినిమాలలో నటించడం తగ్గించాను. ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు. ఆయన మరణం నుండి కోలుకోవడం నాకు చాలా కష్టమైంది. ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమంగా ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతోంది అని నటి చెప్పుకున్నారు. ఈ వార్త అభిమానులకు షాక్ ఇస్తుంది. స్వర్ణకమలం, అన్వేషణ, సితారా, విజేత, అపూర్వ సహోదరులు, ఖైదీ నంబర్ 786, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ను అలరించారు భానుప్రియ.